నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ₹43,000 కోట్ల నిధులతో రామగుండం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ మరో 1,00,000 మందికి నివాసాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. RJ1లోని అధికారులు, కార్మికులు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల సహకారంతో సింగరేణి సంస్థ నిర్దేశించిన టార్గెట్ను ఛేదిస్తాం. RJ1 GM లలిత్ కుమార్ వెల్లడి. జాతీయ భద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు అపూర్వం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తిస్తూ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ గణతంత్ర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. గోదావరికని మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సార్విక సూచన. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రామగుండం ప్లాంట్ రికార్డు నెలకొల్పింది. రామగుండం NTPC GGM చందన్ కుమార్ సమంత్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ అధికారులు, సిబ్బంది ముందుకు సాగాలి. రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ, మేయర్ బంగి అనిల్ కుమార్ సూచించారు. స్వాతంత్ర్యం కోసం మహానీయులు చేసిన త్యాగాలను స్మరిస్తూ మనమంతా వారు చూపిన బాటల్లో నడవాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచన. ₹43,000 కోట్ల నిధులతో రామగుండం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ మరో 1,00,000 మందికి నివాసాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ జాతీయ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేసే దిశగా ముందుకు పోతుందని, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ కల్పన దిశగా ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తల నుండి భారీ పెట్టుబడులను పెట్టే విధంగా ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రజలు అధైర్యపడొద్దని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ముందుగా పూర్తిగా ఇల్లు లేని వారికి, సొంత స్థలం లేని వారికి మొదట ప్రాధాన్యతనిస్తూ వారికి ఇందిరమ్మ ఇళ్లను కట్టివ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ న్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వం మాదిరిగా ఊరించే ప్రభుత్వం కాదని, పనిచేసే ప్రభుత్వమని తెలిపారు. ప్రభుత్వం ఈరోజు ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసి భారతదేశానికి ఒక స్వతంత్ర దేశంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఘనంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, మన ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీతో పాటు అనేకమైనటువంటి ఎలక్షన్ల ముందు ఇవ్వని మాటను కూడా ఈరోజు నిరూపిస్తూ ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి పేదవారికి, బలహీన వర్గాల వారికి, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా
రైతు భరోసా లాంటి పథకాలు ఈరోజే ప్రారంభించారు. ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్వతంత్ర గురించి పోరాటం చేసినటువంటి స్వతంత్రంగా తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణతంత్ర దినోత్సవం 76లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణలు ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ హర్షించదగ్గ విషయం. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళ పేద బలహీన వర్గాలు నిజమైన రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతు పండించిన పంటలు పూర్తి స్థాయిలో కొనడం, సన్నాలకు బోనస్లు ఇవ్వడం, దాంతోపాటు 200 కరెంటు ఉచితంగా ఇవ్వడం, దాంతోపాటు 500 గ్యాసు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవన్నీ కూడా చేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇలా మహిళా సాధికారిత 1,00,000 కోట్లతో వారికి ఉపాధి కల్పించే కార్యక్రమం. దాదాపు 43,000 కోట్ల ప్రపోజల్స్తో ఈ ప్రాంతం అత్యద్భుతంగా ఇంకో 1,00,000 మందికి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసే విధంగా భవిష్యత్ ప్రణాళిక చేస్తూ బంగారు బాట వేస్తూ రాబోయే యువ భవిష్యత్ మన పిల్లలకి ఒక బంగారు బాట వేసే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉంది. దీని అందరూ కూడా మీరందరూ గమనించాలి, మీరందరి సహకారం కావాలి, మీ ప్రేమ అభిమానాలు ఇదే మాదిరి ఉండాలని చెప్పి ఇది మీ ప్రభుత్వం. ఇవాళ చాలామంది మాకు ఇల్లు రాలే, మాకు ఇళ్ళ కార్డు రాలేదంటా ఉన్నారు. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వం, ప్రజాస్వామ్య తెలంగాణ. గత పాలకుల మాదిరి కాదు. ఊరించి సమయాన్ని 10 సంవత్సరాలు వాడుకున్నారు తప్ప ఎక్కడ ఇవ్వలేదు. ఈరోజు ఎవరెవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అర్హత ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆర్జీవన్లోని అధికారుల, కార్మికులు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల సహకారంతో సింగరేణి సంస్థ నిర్దేశించిన టార్గెట్ను ఛేదిస్తామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్జీవన్ సంస్థ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా సమితి అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, గుర్తింపు సంఘం నాయకులు మద్ది ఎల్లాగౌడ్ పాల్గొనగా వారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ సాదర స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా జీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి 3 రంగుల బెలూన్స్ను గాలిలోకి వదిలారు. అనంతరం జీఎం సెక్యూరిటీ ఆఫీస్ వీరారెడ్డి ప్రత్యేక వాహనంలో పరేడ్ నిర్వహించి సెక్యూరిటీ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, కలర్స్ పార్టీ, బ్యాండ్ పార్టీలతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తర్వాత సింగరేణి సెక్యూరిటీ వారు తర్వాత సింగరేణి హై స్కూల్ గర్ల్స్ మరియు
గ్రాండ్ పార్టీ వారు గౌరవ ముఖ్య అతిథి గారికి ఆహ్వానం తెలియజేస్తున్నారు. తర్వాత సెంట్ పాల్స్ హై స్కూల్ జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యానికి గాను 92% ఉత్పత్తిని సాధించి టార్గెట్ను ఛేదించే దిశగా వెళ్తుందని వారు తెలిపారు. బొగ్గు పరిశ్రమలోనే సింగరేణి సంస్థ ప్రత్యేకతను చాటుతూ వస్తుందన్నారు. అలాగే జీటీకే లెవెల్ ఇంక్లైన్స్లో ఇప్పటికే 2 కంటిన్యూస్ మైనర్ల ద్వారా బొగ్గును తీస్తుండగా మరో కంటిన్యూస్ మైనర్ను పెట్టడానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రానున్న రోజుల్లో అనుకున్న లక్ష్యంగా దిశగా కార్మికులు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, అధికారులతో కలిసి వెళతామని వెల్లడించారు. ఈ సంవత్సరము సింగరేణికి 72 మిలియన్ టన్నులు మనం సాధించాల్సి ఉండగా ఇప్పటిదాకా 56 మిలియన్ టన్నులకు గాను 52 మిలియన్ టన్నులు సాధించి 93% ఉన్నాము. అట్లనే RG1 ఏరియా 49 లక్షలు మన సంవత్సరం టార్గెట్. అందులో ఇప్పటిదాకా 40 లక్షలకు గాను 37 లక్షలు సాధించి 92% ఉత్పత్తిలో ఉన్నాం మనం. అట్లనే RG1 ఏరియాలో 1 ఇంక్లైను, 2 ఇంక్లైను, 11 ఇంక్లైను, OC5 మైళ్ళ నుంచి మనం అందరం ఉత్పత్తి చేసుకుంటున్నాము. ఇందులో ఈ సంవత్సరం మనం చేసిన 92%తో పాటుగా ఇక మిగిలిన కొద్ది రోజులలో మీ అందరి యొక్క కృషితో పూర్తి టార్గెట్లు, పూర్తి ఫలితాలను సాధించి 100% సాధిస్తామన్న పూర్తి నమ్మకం ఉంది. దీనికి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. అట్లానే జీడీకే 11 ఇంక్లైన్లో ఇప్పుడున్న 2 కంటిన్యూస్ మైనర్లతో పాటుగా 3వ కంటిన్యూస్ మైనర్ పెట్టడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. పైన అనుమతుల కోసం పంపించడం జరిగింది. అట్లా జరిగితే 3 కంటిన్యూస్ మైనర్ల ఏకైక అండర్ గ్రౌండ్ బాయి 11 ఇంక్లైన్ అవుతుందని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. అట్లనే మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు కంపెనీ ఉత్పాదకతలో అందరినీ భాగస్వామ్యం చేయడం కోసము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ వేసుకొని మనం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లు తిరగడం జరిగింది. అందులో ఎన్నో అమూల్యమైన సలహాలు రావడం జరిగింది. దానిని అమలు పరిచి మనము ఉత్పాదకత పెంచడానికి మనం కృషి చేస్తున్నాం. అట్లనే గత సంవత్సరం జరిగిన సేఫ్టీ వీక్ ఇన్స్పెక్షన్లలో జీడీకే 11 ఇంక్లైన్ మొదటి స్థానంలో నిలిచినందుకు 11 ఇంక్లైన్ వారందరినీ పేరున అభినందిస్తున్నాను. నిలిచినందుకు సిఎస్పీ ఉద్యోగులను, అధికారులను, సూపర్వైజర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లనే ఏరియా వర్క్షాప్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మొదటి స్థానంలో కంపెనీలో నిలిచినందుకు ఏరియా వర్క్షాప్ ఉద్యోగులను, అధికారులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లా కాకుండా ఈ సంవత్సరము మీ అందరి సమక్షంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ కంపెనీలో అండర్ మేజర్లు, ఇంజనీర్ ట్రైనీలుగా మొదటిసారి మహిళలు రావడం జరిగింది. ఓవర్మెన్ ట్రైనీలుగా, ఫోర్మెన్ ట్రైనీస్గా, ఫిట్టర్ ట్రైనీస్గా, ఎలక్ట్రీషియన్ ట్రైనీస్గా మొట్టమొదటిసారి కంపెనీలో ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీంతో ఒక కొత్త శకం మొదలైంది. మహిళలు కూడా ఇందులో తీసుకుపోము, అమ్మాయిలు ఎందుకు తీసుకొని పోము, అన్నిటిలో సమానంగా పనిచేస్తామని రుజువు చేసుకోవడానికి ఒక కొత్త శకం మొదలైంది. అట్లా చేరిన వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ఎన్నికైన గిన్నెర్ల చంద్రయ్య, బొమ్మక జగదీష్, మాటూరు యాదయ్య, ఎండి యాకూబ్, లక్కం రాజు, బండారి శ్రీనివాస్, కల్లపోయిన శ్రీనివాస్, నల్లి రాజేశంలను సతీ సమేతంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. जापानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी अपना करेंगे
आजा आजा जिंदगी के तले आजा जरी वाले नीले आसमान శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు అపూర్వమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందు పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి శ్రీనివాస్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, హోంగార్డులకు మెడల్స్తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం సిపి श्रीमान सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है. మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవలు అందిస్తామని సిపి పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే అని ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు ప్రతి భారతీయుడి హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచిన రోజు. మన స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలు గుర్తు చేసుకునే రోజు. స్వేచ్ఛ భారత నిర్మాణాన్ని సహకరించిన అసంఖ్యాక మహోన్నత విధులకు మనం కృతజ్ఞతలు తెలియజేసే రోజు. వలసదారుల పాలన నుంచి సార్వభౌమ గణతంత్ర వరకు ప్రయాణం అంత తేలికైనది ఏమీ కాదు. జనవరి 26, 1950 ఆమోదించబడిన భారత రాజ్యాంగం కేవలం చట్టబద్ధన పత్రం మాత్రమే కాదు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వ సూత్రాలను సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా సమాజాన్ని నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు, నిర్దేశించిన పుస్తకం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక పరివృద్ధి, సాంకేతిక పురోగతి, సామాజిక పురోగమనం మనం చూస్తూనే ఉన్నాం. మన దేశం యొక్క వైవిధ్యమే మన దేశానికి బలం. భారతదేశంలోని సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు, వస్త్రాధరణ మనందరికీ గర్వకారణం. అయితే విజయాలనే కాదు, సవాళ్లను కూడా మనం గుర్తు చేసుకోవాలి. సామాజిక ఆర్థిక అసమానతలు నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళు. దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. పురోగతి ఉన్నప్పటికీ పేదరికం, విద్యకు ప్రాముఖ్యత లేకపోవడం, ఆరోగ్య పరిరక్షణలో అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ అంతరాలను తగ్గించడం, అభివృద్ధి ఫలాలను దేశంలోని ప్రతి పౌరునికి చేరేలా చేయడం మన సమిష్టి బాధ్యత. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింలు, ఏసీపీ చిలుకూరు వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, వివిధ ఇన్స్పెక్టర్లు, ఏఓ శ్రీనివాస్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, వివిధ వింగ్ సిబ్బంది, సిపిఓ సిబ్బంది, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తిస్తూ ప్రజలంతా స్వేచ్ఛా వాయులను పీలుస్తూ గణతంత్ర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని గోదావరి కని మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి స్వారిక సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం గోదావరి కని జిల్లా కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తి టి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి స్వారిక మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జువ్వాజీ శ్రీనివాస్తో కలిసి జూనియర్ సివిల్ జడ్జి స్వారిక మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయ పరిరక్షణలో న్యాయవాదులంతా తోడ్పాటును అందిస్తూ న్యాయం కోసం వచ్చే వారికి సరైన న్యాయం చేయాలని కోరారు. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. చాలా స్పెషల్గా ఉంది. నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ గోదావరి కనిలో ఈరోజు ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అందరూ ఐకమత్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు, కక్షిదారులకు మరియు ఇతరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా భారత తరఫున ఈ రాజ్యాంగం ఈ రోజు నుంచి అమలు కావడం జరిగింది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మన భారతదేశంలో రాజ్యాంగం ఈ రోజు నుంచి అమలు కావడం, దానికి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు, పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్లతో కలిసి పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు జారీ వంటి 4 ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని, ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అమృత్ 2.0 కింద రామగుండం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 312 కోట్లు ఖర్చు చేస్తూ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు పనులను TUFIDCల నిధుల నుండి 144 కోట్లు ఖర్చు చేస్తూ అవసరమైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్స్, మున్సిపల్ భవన నిర్మాణాలు మొదలగు అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. టీజీ ఐపాస్ కింద ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన పెద్దపల్లి జిల్లాలో 317 కోట్ల 56 లక్షల పెట్టుబడితో 817 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే 62 వ్యాపారాలకు అనుమతులు ఇచ్చామని, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద జిల్లాలో 1,20,00,000 సబ్సిడీతో 28 యూనిట్లు స్థాపించడం జరిగిందని, టీ ఫ్రంట్ పెద్దపల్లిలో స్థాపించబడిన 33 సేవ తయారీ రంగం పరిశ్రమలకు 36 కోట్ల 15 లక్షల సబ్సిడీ మంజూరు చేశామని అన్నారు. జిల్లా కలెక్టర్లో ఉత్తమ విధులు నిర్వహించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి ఎన్ మంజుల, డీసీపీ ఎం చేతన్, అదనపు కలెక్టర్లు జె అరుణ, డి వేణు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రామగుండం ప్లాంటు రికార్డు నెలకొల్పిందని రామగుండం ఎన్టీపీసీ సీజీఎం చందన్ కుమార్ సమంత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీలో 76వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలలో సంస్థ సీజీఎం చందన్ కుమార్ సమంత పతాక ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పతాక ఆవిష్కరణ అనంతరం జీఎం మాట్లాడుతూ రానున్న కాలంలో 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పుతామని పేర్కొన్నారు. రక్షణతో కూడుకున్న విద్యుత్ ఉత్పత్తి తమ లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా ఎన్టీపీసీసీ ప్రభావిత ప్రాంతాల్లో సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. तिरंगा बिछाने अभी छोड़ने जा रहे हैं कि हम हिंदुस्तान है, हिंदुस्तान एक है, एकत्रित रहेंगे हम लोग। और प्यारे बच्चों, सबसे पहले मैं आप सभी को रिपब्लिक डे का हार्दिक शुभकामनाएं देता हूँ। ये दिन हमारे इतिहास में एक स्वर्णिम दिन है, क्योंकि ये 26 जनवरी 1950 को भारतीय संविधान लागू हुआ था और हम सब जानते हैं ये हमारे देश में एक लोकतांत्रिक गणराज्य के रूप में पहचान मिली थी। रिपब्लिक डे हमारे अधिकारों और कर्तव्यों की याद दिलाते हैं। ये दिन हमें ये सोचने का अवसर देता है कि ये अपनी भूमिका और जिम्मेदारी को कैसे निभाना चाहिए ताकि अपने देश को రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ అధికారులు సిబ్బంది ముందుకు సాగాలని రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ మేయర్ బంగి అనిల్ కుమార్ కోరారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేయర్, కార్పొరేటర్, అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మేయర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున భారతదేశ ప్రజలంతా గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని, రాజ్యాంగ ఫలాలను అందరూ పొందాలని కోరారు. కార్పొరేషన్ అదే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇది డిపార్ట్మెంట్ అందరూ కూడా అంటే మనం ఏం చేసినా కూడా ఒక అకేషన్ చేసుకుంటున్నామంటే నెక్స్ట్ అకేషన్ వరకు మనము ప్రతి దానిలో మన రెగ్యులర్ మన వర్క్లో అన్నీ ఇంప్రూవ్మెంట్ కనబడాలి. అందరూ ఇప్పుడు బాగా చేస్తున్నారు, దాన్ని కొంచెం ఇంకా బెటర్ చేయాలి అంటే ఎక్కువ కంటిన్యూ చేయాలి. అల్టిమేట్గా మనం చేసే డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. మన రామగుండం కార్పొరేషన్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలని పణంగా పెట్టి మనకి స్వతంత్రం తీసుకొచ్చి మనకి ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ ఘనంగా నివాళులు అర్పించి ప్రతి ఒక్కరూ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరి కబంధ హస్తాల్లో లేకుండా విముక్తులై ఈరోజు మన రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారి రాజ్యాంగంను మనం అనుసరిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి. అందులో మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిన్ననే ఫేర్వెల్ పార్టీ కూడా చేసుకున్నాం దాదాపు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, బాలరాజ్ కుమార్, కవిత, సరోజిని, సుమలత, కల్వచర్ల కృష్ణవేణి, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం మహానీయులు చేసిన త్యాగాలను స్మరిస్తూ మనమంతా వారు చూపిన బాటలో నడవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కోరారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరికని చౌరస్తాలో సంధ్యారాణి జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మహానీయులు అందించిన బాటలో నడుస్తూ
భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా నిలపాలని చూస్తున్నారని, భారతదేశ ప్రజలంతా ప్రధానికి అండగా నిలిచి భారతదేశ ఖ్యాతిని చాటాలని కోరారు. ఎంతోమంది త్యాగధనుల యొక్క ఫలితంగా రాజ్యాంగం ద్వారా సమానమైనటువంటి హక్కులని పొందుతూ, అనేక అవకాశాలని పొందుతూ, స్వేచ్ఛతోటి సమానత్వంతో ఈరోజు జీవిస్తూ ఉన్నాము దేశ ప్రజలుగా మనమంతా. కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని, మహనీయుల యొక్క ఆశయాలని గౌరవిస్తూ ముందుకు సాగాలని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ కృతజ్ఞతా భావంతో భరతమాత బిడ్డలుగా మనము ఈ దేశ భవిష్యత్తు కొరకు అందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా ప్రపంచంలోనే మన భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ఇవాళ ప్రధాన చౌరస్తాలో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలమూరి అమరేందర్ రావు, కోడూరు రమేష్, భూమన్న, మహేష్, నర్సన్న, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. హజరత్ తాజుద్దీన్ బాబా జన్మదినం సందర్భంగా గోదావరి కండి సప్తగిరి కాలనీలోని హజరత్ తాజుద్దీన్ బాబా ఆశ్రమ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుతున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాజుద్దీన్ బాబా జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం గంటలకు దర్గా ఆవరణలో జెండా ఆవిష్కరణ, 10 గంటలకు కేక్ కటింగ్, మధ్యాహ్నం 2 గంటలకు సందల్ ఊరేగింపు, సాయంత్రం 6 గంటలకు ఆశ్రమంలో చాదర్ సమర్పణ, అన్న ప్రసాదన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కాలనీలోని హజరత్ తాజుద్దీన్ బాబా ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ అట్టె తిరుపతి రెడ్డి బాబా వారి ఆధ్వర్యంలో మరియు ట్రస్ట్ తరపున హజరత్ తాజుద్దీన్ బాబా వారి 164వ జన్మదిన వేడుకలు ఈ నెల 27 మరియు 28 తేదీలలో జరపబడును. 27వ తేదీన ఉదయం 9:30 జెండా ఆవిష్కరణ జరుగును. అనంతరం కేక్ కటింగ్ చేయబడును. మధ్యాహ్నం 2 గంటలకి బాబావారి షాహీ చాదర్ ఆశ్రమం నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా బయలుదేరి పట్టణ కూడలలో తిరుగుతూ సాయంత్రం 6 గంటలకి తిరిగి బాబావారి ఆశ్రమంలో చాదర్ సమర్పణ జరుగును. అనంతరం సలాం, ఫాతిహా మరియు భక్తులకి అన్నప్రసాదన వితరణ జరుగును. ఈ వేడుకలకి గౌరవ ముఖ్య అతిథులుగా మన రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు వారి సతీమణి మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి మనాలి ఠాకూర్ గారు విచ్చేయుచున్నారు. కావున భక్తులందరూ ఈ వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కాగలరు. ఇదే మా ట్రస్ట్ తరపున భక్తులందరికీ ఆహ్వానం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోలిపాక సతీష్, కాల్వ కుమారస్వామి, విఘ్నచారి జనార్దన్, సదానందం, వెంకన్న, తిరుపతి, శంకరమ్మ, కోమరమ్మ తదితరులు ఉన్నారు. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నాయకుల వైఖరి మారినంత వరకు ప్రజల జీవితాల్లో మార్పు రాదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరికని శ్రామిక భవన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాల స్థితిగతులు మారలేదని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాల ఫలాలు ఇక అందరికీ అందడం లేదన్నారు. ప్రభుత్వాలు ఒక చేత్తో ఉచితాలను ఇస్తూ మరో చేత్తో ట్యాక్సీల పేరిట దోసుకున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ప్రభుత్వాలు ప్రజలను ఉచితాల మీదనే బ్రతికేలా తయారు చేస్తున్నాయని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంకా అమలుపరచడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఇలా ఎవరు మాట్లాడినా ఇలా గద్దెల మీద రాజకీయ నాయకులు దేశం కోసం మనం ఏం చేసినాం, మనం చేయకుండా దేశం ఎట్లా డెవలప్ అయిందని చెప్తూ ఉంటాం. నేను ఈ ప్రభుత్వాలని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. దేశ ప్రజల్ని ఈ దేశం కోసం పాటుపడేటట్టు ప్రజల దగ్గర మీరు ఏముంచిండ్రు,
ఇప్పటి వరకు ఇంకా గూడు గుడ్డ గృహం అని చెప్పి ఇంకా కొట్లాడిన పరిస్థితి 75 సంవత్సరాలైనా ఇంకా అదే ఎజెండా మీద అదే నినాదం మీద ఈ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న ప్రజలందరినీ ఉచితాల పేరుతో రాజకీయ లబ్ధి కోసం స్వార్థం కోసం అన్ని ఉచితాలు ఇస్తూ ఉన్నారు. ఇచ్చినట్టే ఇచ్చి 24 గంటలు తిరగకముందే రకరకాల పనులతో ట్యాక్సీల పేరుతో మళ్ళీ సాయంత్రం 24 గంటల లోపే మళ్ళీ జేబుల నుంచి వెళ్ళి లూటీ చేస్తూ ఉన్నారు. ఇంకా దేశం ముందుకు పోయే అవకాశం ఎక్కడుంది? ఉద్యోగాలు లేకుండా చేస్తారు, వ్యవసాయం చేయకుండా యంత్రాల గింతాలు తీసుకొచ్చి నూతన పాలసీలు తీసుకొస్తారు. ఊళ్ళల్లో కూలి చేసుకుందామంటే పనులు లేవు, ఉద్యోగం చేస్తుందంటే ఉద్యోగాలు లేవు. ఎక్కడ కూడా ఇలా ప్రజలకి కేవలం గవర్నమెంట్ ఇచ్చే ఉచితాల మీద బతికే స్థితికి ఈ ప్రభుత్వాలు దిగజార్చినాయి. ఇట్లా ఉన్నంత కాలం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ ప్రభుత్వాల వైఖరుల వల్ల ఈ ప్రజల జీవితాలు మారాయనేది నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరెపల్లి రాజమౌళి, నరహరిరావు, వంగాల రాములు, సమ్మయ్య, శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో గోదావరికని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కని చౌరస్తాలో టీడీపీ నాయకులు మూదికంటి దామోదర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు టీడీపీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటూ రాజ్యంలోని ఫలాలను అర్హులైన వారంతా అనుభవించాలని కోరుకున్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పక్షాన గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం జరిగింది. ఈరోజు గణతంత్ర దినోత్సవానికి గత 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో అదేవిధంగా మహానుభావులు రాజేంద్ర ప్రసాద్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా భగత్ సింగ్ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు చిటికెల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు, బెక్కం వీరేందర్, గుండెపోయిన ఓదేలు, స్వరాజ్యం, బరికుల కళ్యావతి, చిట్యాల అశ్విని, కనకం పోచమ్మలు, కామెడ రాజబాబు, రామగిరి రాజేశ్వరి, సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ప్రజలంతా గణతంత్ర దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డేను ఇలా భారత జరుపుకుంటూ ఉన్నాం. ఈ గణతంత్ర వేడుకల్లో ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో ప్రతి ప్రజలు కూడా పాల్గొని ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు భారత రాజ్యాంగం ఈ రోజు నుంచే అమలైంది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఇవాళ ఏదైతే రాజ్యాంగపరమైన ఫలాలు అనుభవిస్తున్నామో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇలా అమలు చేసుకుంటున్న రోజు కాబట్టి ఇటువంటి రోజు అందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే ఇవాళ బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలందరూ కూడా ఈరోజు బతుకున్నారంటే కేవలం అంబేద్కర్ ఆనాడు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ జనమంతా బతుకుతూ ఉన్నారు. ఎందరో మహానుభావులు తాగఫలమే ఈరోజు మనకు ఈ యొక్క ఫలాలు అనుభవిస్తూ ఉన్నాము. ఆనాడు ఎందరో మహానుభావులు వల్ల ఈరోజు ఈ ప్రజలంతా కలిసి ఈ పండుగ చేసుకుంటా ఉన్నారు. మనకు దసరా దీపావళి కాదు, ఈనాడు దేశ ప్రజలందరూ కలిసి కూడా ఇది చాలా గొప్ప పండుగ జరుపుకోవాలని చెప్పని. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటగిరి పాపయ్య, సంఘం రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. $43,000 కోట్ల రూపాయల నిధులతో రామగుండం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ మరో 1,00,000 మందికి నివాసాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి.
RJ1లోని అధికారులు కార్మికులు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల సహకారంతో సింగరేణి సంస్థ నిర్దేశించిన టార్గెట్ను ఛేదిస్తాం. RJ1 GM లలిత్ కుమార్ వెల్లడి. జాతీయ భద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు అపూర్వం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తిస్తూ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ గణతంత్ర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. గోదావరి కని మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సార్విక సూచన. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రామగుండం ప్లాంట్ రికార్డు నెలకొల్పింది. రామగుండం ఎన్టీపీసీ జీజీఎం చందన్ కుమార్ సమంత్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ అధికారులు సిబ్బంది ముందుకు సాగాలి. రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ, మేయర్ బంగి అనిల్ కుమార్ సూచించారు. స్వాతంత్ర్యం కోసం మహానీయులు చేసిన త్యాగాలను స్మరిస్తూ మనమంతా వారు చూపిన బాటల్లో నడవాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.